వెల్కమ్ బ్యాక్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను లైవ్ లో చూద్దాం. చేస్తామని చెప్పారు. దాని గురించి వస్తా అధ్యక్ష. అదేవిధంగా బీమా సౌకర్యం, రైతు బీమా అధ్యక్ష, వీళ్ళ సభ్యులు కొంతమంది మాట్లాడుతూ ప్రతిసారి రికార్డ్స్ చూపిస్తూ ఇలా చాలామంది ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి, ఇప్పుడే తగ్గిపోతున్న విధంగా చెప్పారు. 2014 కంటే ముందు ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 2000 కంటే కూడా ఎక్కువ ఆత్మహత్యలు జరిగినాయి. ఎన్సీఆర్బీ రికార్డే తీసుకోండి అధ్యక్ష. కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు ఏ విధంగా ఆత్మహత్యలు తగ్గినాయి అనేది దానికి మిగతా అన్ని ఒక ఇన్పుట్స్ ఇవ్వడం ఒకటైతే, రైతు బంధు ద్వారా పాము గుట్టినా, తేలు గుట్టినా, బాయిలో పడ్డా, కరెంట్ షాక్ కొట్టినా 1,40,000 మంది రైతులకు 5 లక్షల రూపాయలు 5-6 రోజుల్లో ఇచ్చిన చరిత్ర గత ప్రభుత్వం అధ్యక్ష. రైతు బీమా ద్వారా ఖచ్చితంగా ఇచ్చాం. అదే కాకుండా రైతు ఆత్మహత్యలు జరగడానికి, రైతు ఆత్మహత్యలు దీనికి సంబంధం లేదు అధ్యక్ష. ఏదైతే ఇన్పుట్స్ ఇచ్చినామో సకాలానికి సాగునీళ్ళు కావచ్చు, విత్తనాలు ఎరువులు సమయానికి ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ ఇవ్వడం కావచ్చు, వీటన్నిటి ద్వారా ఒక సస్టైనబుల్, ఖచ్చితంగా స్టెబిలైజ్డ్ అగ్రికల్చర్ పాలసీ ద్వారా ఈ రాష్ట్రంలో ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వ్యవసాయాన్ని ఖచ్చితంగా, వ్యవసాయాన్ని అందరూ ఇష్టపడే విధంగా